అన్ని రకాల కూరగాయల ముక్కలతోటి హెల్దీ బిసిబెళ్ళబాత్ చూపించబోతున్నానండి. ఒక సగం గ్లాసుడు బియ్యం, సగం గ్లాసుడు కందిపప్పు తీసుకుని పచ్చివే కడిగి పెట్టుకోవాలి. చింతపండు కూడా నానబెట్టుకోవాలి. అలాగే కుక్కర్లో కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి పోపు వేసేసుకుని అందులో మనం తరిగి పెట్టుకున్న అన్ని రకాల కూరగాయల ముక్కలు వేసేసి కొద్దిగా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం, కందిపప్పు వేసేసి 1కి 4 గ్లాసులు నీళ్లు పోసేసి ఒక 4 నుంచి 5 విజిల్స్ రానిచ్చేసి ఉప్పు, పసుపు వేసేసి కుక్కరు మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండులో రెడీగా ఉన్న బిసిబెళ్ళబాత్ పౌడర్ని కలిపేసేసుకుని అందులో పోసేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 4-5 పొంగులు రానిచ్చేస్తే పైనుంచి నెయ్యి వేసుకొని తింటే సూపర్ యమ్మీ బిసిబెళ్ళబాత్ రెడీ. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.